హాయ్. స్కూల్ లేవా మీకు? స్కూల్ కి అనిపించలేదా? ఉన్నాయి కానీ చదువు చెప్పలేదు. మనోడు చదువు తక్కువ మొదటి తక్కువ చదివాను. అప్పుడు మరి ఏం పనికి వెళ్ళేవాళ్ళు మీరు 20 వయసులో? మావయ్య, ఇప్పుడు మీ మనవరాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? నా మనవరాల గురించి ఐషు వరల్డ్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు ఐషు వాళ్ళ తాతగారు ఉన్నారు. వాళ్ళ తాతగారిని ఇంటర్వ్యూ చేసి మనం కొన్ని ప్రశ్నలు వేసి ఆయన ఎలా నడవడిక ఎలా నడిచారో వయసులో మనం కనుక్కుందాం. మీ పేరు? మీ వయసు? 83. వావ్. మీరు ఉదయం లేవగానే ఏం చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్ 1 లీటర్ వేడి నీళ్ళు తాగుతారంట. చాలా మంచి అలవాటు. మీకు ఏ వయసులో పెళ్ళి అయింది? 22. మరి మీరు అప్పుడు ఆ వయసులో మీరు తినే భోజనం ఇప్పుడు అన్నం ప్లేస్ లో అప్పుడు మీరు ఏం తినేవాళ్ళు? అప్పుడు ఇంకా రైస్ ఎక్కువ తినలేదు. అన్నం ఇప్పుడు ఒడ్లు అసలు అట్లా ఎక్కువ తినలేదు. అందుకే స్ట్రాంగ్ గా ఉన్నారు. మరి మీరు అప్పుడు స్కూల్కి వెళ్ళారా? స్కూల్ లేవా మీకు? స్కూల్ కి అనిపించలేదా? ఉన్నాయి కానీ మరి ఏం పనికి వెళ్ళేవాళ్ళు మీరు 20 వయసులో? వ్యవసాయం. ఈ రోజుల్లో మామూలుగా అరకబొనటం ఇలాగా మీ నాన్నగారు మీకు అలా నేర్పించారా? అరకబడతాం, విత్తనాలు పడతాం, వ్యవసాయం. ఈ గేదెలు కాయటం అట్లా మీరు పొలం పనికి వెళ్తే 2 పనులు చేసేవారు. మరి ఆ వయసులో మీకు డబ్బు ఎంత విలువగా ఉండేది? రూపాయి అంటే ఎక్కువ విలువ ఉండేదా? 10 రూపాయలు అంటే ఎక్కువ విలువ ఉండేదా? 100 రూపాయలు అంటే ఎక్కువ విలువ ఉండేదా? పని చేస్తే 2.5-3 రూపాయలు ఉదయం నుంచి సాయంత్రం వరకు డే మొత్తం పని చేస్తే 1 రూపాయి, 2 రూపాయలు, 1 రూపాయి, 3 రూపాయలు దాకా. మా మాయ వచ్చినాక కాలువలు వచ్చి మాగాడి వచ్చిన తర్వాత 3 రూపాయలు, 2.5 తర్వాత 5 రూపాయలు, అక్కడి నుంచి 10 రూపాయలు. ఇప్పుడు ఈ రోజుల్లో డే మొత్తం చేస్తే ఎంత వస్తుంది మీకు తెలుసా? ఇప్పుడు రోజుల్లో వస్తాయి. అప్పుడు 2-3 రూపాయలే అన్నారు. అంత ఎక్కువ విలువ ఉంది 3 రూపాయలకి. ఈ రోజు ఎంత వస్తుంది అనేది వర్క్ చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు? ఈ రోజు చేస్తే 10 రూపాయలు. ఈ రోజు ఇప్పుడు ప్రెజెంట్ అంటే 10 రూపాయలు లెక్క అంటే 500 వస్తుంది. అప్పుడు 2-3 రూపాయల ఉండేది డే మొత్తం పని చేస్తే. మొత్తం పని చేస్తే అప్పుడు అంత విలువ, రూపాయికి అంత వాల్యూ ఉంది. 12 పైసలు పడతాయి. బస్తాకి కాటేసి లోన్ చేసి ఆ లోన్ చేస్తే 10 రూపాయలు వస్తున్నాయి. కొన్ని బస్తాలు కాటేసి లోన్ చేస్తే మంచి 10 రూపాయలు పడతాయి. ఇప్పుడు అప్పుడు పొలం ఎంత వాల్యుయేషన్ ఉంది మామయ్య గారు? ఇప్పుడు ఎంత పొలం వాల్యుయేషన్ ఉంది? 13,10 అప్పుడు ఎకరం పొలం ఎంత వాల్యుయేషన్ ఉండేది? ఎకరం మంచి పొలం 1200. 1200? 1200, 1300 అప్పుడు. ఏది నట్టప్పుడు 150-200 కొన్నారు ఎకరం. ఏది మొత్తం కాటమెట్ట. ఇప్పుడు 1 కోటి రూపాయలు పోయింది. 150-200 కొన్న పొలము ఈ రోజు 1 కోటి రూపాయలు అంటారు. 1 కోటి రూపాయలు ఎకరం వచ్చేసి అప్పుడు 10 కోట్ల అమ్మకి కార్లు పెట్టి అమ్ముకుంటున్నారు.
అప్పట్లో ఇప్పుడు అప్పట్లో 12 రూపాయలు ఒక తాట్లో అయింది 20 తాట్లో. ఇప్పుడు మీరు అప్పుడు ఆ వయసులో మీకు నచ్చి హ్యాపీగా ఉండే సంతోషంగా ఉండే విషయం ఏదన్నా ఉందా మీకు గుర్తుంది? ఎక్కువగా ఇష్టంగా ఉన్నది ఏదన్నా గుర్తుగా ఉందా? ఇష్టంగా ఉండేది ఏం పని చేసావు? ఇష్టంగా ఏం ఏదో చేసావు? పండుగ పడవలకి మామూలుగా ఉల్లాసంగా కొంచెం మా కోసుకొని సొంతగా సొంతగా 10 రూపాయలు కుప్పకు 12 రూపాయలు అయింది. ఇంకేది 12 రూపాయలు అయింది. నేను కాసి మీరు కాసి సొంతగా పెంచి వాటిని ఇట్లా పండగలు వచ్చినప్పుడు వాటిని 12 రూపాయలు చేసుకొని మరి వాటిని 24 రూపాయలు 24 రూపాయలు 24 వందలు కూడా కాదు పండగలకు కోసి అలా తినటం అది మీ హ్యాపీ న్యూస్. హ్యాపీగా తిన్నాం. అత్తయ్య గారిలో మీకు నచ్చిన విషయం ఏముంది? ఇది వాళ్ళ దాంట్లో మా పని. అత్తయ్య గారు చేసే పనుల్లో మీకు ఏం నచ్చింది? ఆమెలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటిది? ఇంట్లో శుభ్రం చేసుకోండి, పొలం మీద శుభ్రం చేసుకోండి, వచ్చేప్పుడు అది బోర్డు పెట్టింది. టైంకి పనులు చేస్తుంది, మీకు టైంకి వండి పెట్టేది, అది మీకు నచ్చిన క్వాలిటీ అత్తయ్య గారు. సరే, అయితే మీరు ఇప్పుడు యూత్కి ఏమైనా మెసేజ్ ఇస్తారా? అంటే ఇప్పుడు యూత్ ఇలా చేసుకోవాలి, ఇలా ఉండాలి అని మీరు పెద్దరికంగా 83 సంవత్సరాలు వచ్చాయి కదా మీ సర్వీస్లో, ఇప్పుడు యూత్కి మీరేం చెప్తారు? ఎలా ఉండమని చెప్తారు? బాగా చదువుతున్నాను ఇప్పుడు అది ఎక్కువగా బాగా ఊరికి వచ్చిన లేదు చేపలు అంటారు. అప్పట్లో పోయింది సరిపోయింది. ఇప్పుడు అప్పుడు మీకు తెలియక చదువుకోలేదు కాబట్టి ఇప్పుడు చదువుకి యాల్యూ ఉంది కాబట్టి చదువుకొని శుభ్రంగా మంచిగా జాబ్ చేసుకొని స్థిరపడండి అని చెప్తాను. చదువు లేకపోయినా చేసుకోగలిగింది, ఆరోగ్యం బతకగలిగింది, తినగలిగింది. ఏంది ఇప్పుడు యూత్ తినలేరని మీ ఉద్దేశం? 3 సంవత్సరాల వరకు మేము కూడా తినేది. అప్పుడు ఇప్పుడు నలుగురు తింటారు. నాకు తినేది పెడితే గంట సేపు 12 దాకా అరగదింది. మాగా ఇట్లా జనాలు చెప్పాలంటే 3 నాకు తినేది పెడితే గంట సేపు 12 దాకా అరగదింది. మాగా ఇట్లా జనాలు చెప్పాలంటే 3 గిన్నెలు తిరిగి వదిలితే నాకు పడదాలు అట్లా చేస్తుంది. అది మాగాడిలో పని చేయాలంటే సాలిడ్ అన్నం తిన్నా కూడా చుట్టూ గణాలు చెక్కుకొని మళ్ళీ అరగడుతుంది. అంటే పని గ్యాప్ లేకుండా చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక పని చేసేసరికి నేర్చిపోతున్నారు పిల్లలు. అసలు ఆడదు. ఇప్పుడు అలాగే యంత్రాలు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు యూత్ చేసేది ఏంటంటే నువ్వు చెప్పే మాట చక్కగా వాళ్ళు చదువుకొని సెటిల్ అవ్వమని చెప్తాను. అంటే వాళ్ళు జాబులు చేసుకొని వాళ్ళ బతుకాలు చేసుకుంటే కీళ్ళు దాకా పొద్దుగొద్దు తినేదేంటి కొనుక్కుంది. అది తక్కువ ఎనర్జీ ఉంటుంది. దాంట్లో పోయి అన్నదాసంలో పోయి ఆ పేరు దోచుకోండి. మీరు అన్నం ఏం తింటారు? ఇప్పుడు తినలేదు చేయలేదు కాబట్టి యూత్కు మామయ్య గారు ఏం చెప్తున్నారంటే చక్కగా చదువుకోండి, సెటిల్ అవ్వండి అని చెప్తున్నాను. వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలా చదివింది, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందని నేను అడుగుతా. నువ్వు అంటావు మామయ్య, ఇప్పుడు మీ మనవరాల గురించి నీ ఒపీనియన్ ఏంటి? నా మనవరాల గురించి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా రెండూ పోయారు, వాటర్ పెట్టుకున్నారు. 10 కానించి కూడా సాకారం చేశారు. నువ్వే చూసావు, పోయి అన్నం పిల్లలకి నీళ్ళు నేనే పోసేది. ఒక పాలు చేశారు, పేరు పంపించేది. 10వ తరగతి ఫస్ట్ మార్కులు వచ్చింది. 10వ తరగతి ఐశ్వర్య. ఫస్ట్ 10వ తరగతి కాడి నుంచి స్కూల్ డేస్ నుంచి బాగా చదువుకుంటా వచ్చింది. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది మనవాళ్ళు? అంటే ఇక మామూలు జాబ్ చేస్తున్నారు. హైదరాబాద్ కాదు, చదువుకోండి కదా, భీమవరం చదువుతుంది కదా. ఆ భీమవరం నుంచి మళ్ళీ కోన పోయింది. కోనలో కూడా 10 వచ్చింది. నేను చదువుకున్నాను.
కొనాలని జాబ్ వచ్చిందని హైదరాబాద్లో జాబ్ వచ్చిందని చెప్పాడు. వచ్చినాక 3 నెలలు 4 నెలలు హైదరాబాద్ సరే ఏదో వాళ్ళు 25,000 30,000 ఇప్పుడు పరిస్థితులు ఇస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా పెరిగి మంచి లెవెల్లో ఉంటుంది మనవరాలనే నమ్మకం నీకుంది. అదేంటి మనవరాల గురించి అలా చెప్పాడు. మనవరాలంటే మనవరాలంటే మనవాడు కూడా అలాగే చేస్తాడంట, చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని జాబ్ చేస్తాడని గట్టి నమ్మకం ఉంది పెద్ద ఆయనకి. పిల్లలు చదువుకోవటం ఏ స్ప్రేమ్ నమ్ముకున్నా అది స్వార్థంలో పోతున్నా వాళ్ళు చదువుకు రావాలని. పిల్లలు మంచిగా ఉండాలని నేను దేవుని ప్రార్థించడం అలవాటు చేసుకున్నాం. నీ లాస్ట్ అంతే లేదు అనుకున్నది. ఇంకేమైనా కోరికలు ఉన్నాయా నీకు? ఇంకా ఏదో చేయాలి, ఏదో తినాలి, ఏదో చేయాలి? నా కోరికలు ఏంటంటే నా కోరికలు ఏమి ఉండవు. పిల్లల కోసం ఉన్న 4 రోజులు ఏం పెట్టినామంటే లేకపోతే జరిగితే సాగు ఆరోగ్యం కాపాడుకోవటం నా పరిస్థితి. ఆరోగ్యం కాపాడుకోవటం అప్పుడే ముందు వస్తుంది. పిల్లలంటే ఎవరిన ప్రజలు కూడా జీవిస్తారు. గ్రామాన్ని కూడా జీవిస్తా. గ్రామాన్ని జీవిస్తా, పిల్లలని జీవిస్తా. మొగ్గు పాడి పంట మొత్తం చూసి పిల్లలు చూసుకొని అప్పుడు జనకణంగా ఈ వీడియో అంతే, మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.